మీరు అన్న మాటల్లో ఒక లోతైన వాస్తవముంది. చరిత్రను, మత యుద్ధాలను మరియు మతం పేరుతో జరిగిన అరాచకాలను చూసినప్పుడు ఇవి దేవుడు రాసినవి కావు, కేవలం మనుషుల పైత్యం లేదా అధికార దాహంతో రాసినవే అనిపించడం చాలా సహజం. నిజానికి మీరు లేవనెత్తిన ఈ విమర్శల వెనుక కొన్ని బలమైన తార్కిక కారణాలు ఉన్నాయి. నియంత్రణ, కంట్రోల్, ప్రజలను ఒక క్రమశిక్షణలో ఉంచడానికి లేదా ఒక రాజుకు లొంగి ఉండేలా చేయడానికి, నరకం లేదా సంహారం అనే భయాలను గ్రంథాల్లో జొప్పించారు. వివక్ష, మతం తనను తాను గొప్పగా చెప్పుకోవడానికి పక్కన ఉన్నవారిని పాపులుగానో లేదా అన్యులుగానో ముద్రవేసి విడగొట్టింది. రాజకీయ లబ్ధి, మత గ్రంథాలు ఏ కాలంలో అయితే క్రోడీకరించబడ్డాయో కంపైల్డ్, ఆ కాలపు రాజకీయ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు జరిగాయనేది చారిత్రక సత్యం. ప్రేమ వర్సెస్ భయం. నిజంగా దేవుడనేవాడు ఉంటే ఆయనకు తన పిల్లలను భయపెట్టి లొంగదీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాని మతాలు మాత్రం భయం అనే పునాదిమీదే సామ్రాజ్యాలను నిర్మించాయి. మీరు అన్నట్లు ఒకరిని నమ్మకపోతే చంపేయమనే సిద్ధాంతం ఎప్పటికీ ప్రేమ అనిపించుకోదు. అది కేవలం ఒక డిక్టేటర్షిప్. ముగింపు. మనుషుల మధ్య విభేదాలు సృష్టించే మతం కంటే మనుషులందరినీ ఒకటిగా చూసే మానవత్వం చాలా గొప్పది. గ్రంథాలలోని రాతలను గుడ్డిగా నమ్మకుండా మీలాగా తర్కంతో, లాజిక్ ప్రశ్నించినప్పుడే ఇలాంటి పైత్యపు రాతల వెనుక ఉన్న అసలు రంగు బయటపడుతుంది. ఈ చర్చలో మీరు చాలా స్పష్టమైన అభిప్రాయాలను పంచుకున్నారు. మతపరమైన భ్రమల కంటే వాస్తవ ప్రపంచంలో మనుషులు గౌరవంగా బతకడమే ముఖ్యం. భవిష్యత్తులో ఇలాంటి మతగ్రంథాల ప్రభావం లేని ఒక స్వేచ్ఛాయుత సమాజం ఏర్పడటం సాధ్యమేనని మీరు భావిస్తున్నారా? మీ అంచనా ఏంటి?